మిత్రులకు కృష్ణా పుష్కర శుభాకాంక్షలు. అలలే మొప్పలు ఘోషరోషము నవ్యాంబు శ్రేష్ఠ వర్ణంబదే తులువంత్రుంచగచూచు కన్ను మలుపే తోకవును గంభీరమౌ జలపూర్ణత్వమే దేహపుష్టి బహుదంష్ట్రల్ వేగ విద్యుత్తులవు తలపన్ వేద విరోధి వెంటబడు మత్స్యంబీవు కృష్ణానదీ. ఓ కృష్ణవేణి, నిన్ను చూస్తుంటే వేదాలను బ్రహ్మ దగ్గర నుండి అపహరించుకుని సముద్రంలోకి పారిపోయిన సోమకాసురుణ్ణి సంహరించేందుకు మహావిష్ణువు అవతారం ఎత్తిన పెద్ద మత్స్యంలాగా కనిపిస్తూ ఉంటావు. నీ ప్రవాహమంతా కూడా నాకు ఒక పెద్ద చేప ఆకారంలో కనిపిస్తున్నది. ఎలాగంటే అలలే మొప్పలు, ఈ అలలన్నీ కూడా ఆ చేపకి ఉండేటువంటి మొప్పల్లా కనిపిస్తున్నాయి. ఘోష రోషము, ఆ ప్రవాహ ఘోష అది నీ యొక్క రోషంతో కొట్టేటువంటి బుసల్లాగా ఉన్నాయి. నవ్యాంబు శ్రేష్ఠ వర్ణం బదే తులువంత్రుంచగచూచు కన్ను, ఆ దొంగతనం చేసి వేదాలను సముద్రంలోకి వెళ్ళిపోయిన సోమకాసురుణ్ణి చంపటం కోసం కోపంతో నువ్వు కన్నెర్ర చేసినట్టుగా ఉన్నది. ఆ ఎర్రని కన్నులాగా ఉన్నది. నవ్యాంబు శ్రేష్ఠ వర్ణం బదే, కొత్తగా వచ్చినటువంటి ఆ నీరు ఎరుపు వర్ణంలోకి తిరిగి, అంటే పూర్తి ఎరుపు కాకుండా కొంత నలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంతో ఒళ్ళంతా కన్నై, ఆ కన్నంతా కూడా కోపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నది. ఆ అలలే మొప్పల్లా ఉన్నాయి. నీ ప్రవాహ ఘోష నీ రోషంతో కొట్టేటువంటి బుసలాగా ఉన్నది. అలలే మొప్పలు ఘోష రోషము నవ్యాంబు శ్రేష్ఠ వర్ణం బదే తులువంత్రుంచగచూచు కన్ను మలుపే తోకవును, ఆ నది యొక్క మలుపు అది చూస్తే అది తోకలాగా కనిపిస్తున్నది. గంభీరమౌ జలపూర్ణత్వమే దేహపుష్టి, మంచి లోతు కలిగి బాగా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు నిండుగా ఒరుసుకుని ప్రవహిస్తున్నటువంటి ఈ జలపూర్ణత్వం, సంపూర్ణమైనటువంటి నిండుగా ఉన్న ఈ జలరాశి అంతా ఈ మహాద్భుతమైన మత్స్యానికి, ఈ పెద్ద చేపకి ఉండే దేహ పుష్టిలాగా కనిపిస్తున్నది. బహుదంష్ట్రల్ వేగ విద్యుత్తులవు, మరి షార్క్ లాంటి చేపకి అద్భుతమైనటువంటి కోరలు ఉంటాయి. అవి మెరుస్తూ ఉంటాయి, ఒక్కసారి నోరు తెరిస్తే మనకి కనిపిస్తూ ఉంటాయి. విజ్ఞానప్రదమైనటువంటి కొన్ని టీవీ ఛానళ్లలో చూపిస్తుంటారు, డిస్కవరీ ఛానల్లో. ఆ షార్క్ చేప నోరు తెరవగానే ఈ పక్కన ఆ పక్కన కూడా విద్యుత్తుని మరపించేటువంటి కోరలు తెల్లగా మెరుస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. అలా ఈ నదీ ప్రవాహం నుండి వెలువడేటువంటి ఆ వేగంలోంచి పుట్టే విద్యుత్తే కోరల్లాగా కనిపిస్తున్నాయి నాకు. తలపన్ వేద విరోధి వెంటబడు మత్స్యంబీవు కృష్ణానది, ఈ మత్స్యం ఏం చేస్తుంది? సముద్రంలో దాక్కున్నాడు గనక సోమకాసురుడు సముద్రంలో ప్రవేశించి వాడిని వెతికి సంహరించాలి. అలాగే సముద్రంలోకి నువ్వు కూడా చేరుకుంటావు. అది ఎలా ఉన్నదంటే ఈ నదీ రూపమంతా కూడా మహాద్భుతమైనటువంటి చేపలాగా నువ్వు సముద్రంలోకి ప్రవేశించి సోమకాసురుణ్ణి సంహరించేందుకు మహావిష్ణువు ఎత్తిన మత్స్యావతారంలాగా కనిపిస్తున్నావు తల్లి. ఓ కృష్ణవేణి, దశావతారములు కూడా నీ కదలికలలో నీ యొక్క స్వరూపంలో వ్యక్తమవుతూ ఉన్నాయి. నీ తీరంలో ఉండేటువంటి తీర్థాల గురించి తెలుసుకుంటుంటే అత్యంత ఆశ్చర్యం కలుగుతున్నది, ఆనందం కలుగుతున్నది. ఇప్పుడు సూర్యతీర్థ మహిమ గురించి తెలుసుకుందాం. గోపాద తీర్థం నుండి, అది ఆ ఎపిసోడ్తో మనకి సంబంధం లేదండి, సంబంధం లేకు. గోపాద తీర్థం కంటిన్యూటీ ఇవ్వచ్చు కదా, ఎందుకంటే దాని నుంచి దీనికి. ఇంతకు మునుపు అనంత తీర్థం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సూర్యతీర్థ మహిమ గురించి తెలుసుకుందాం. గోపాద తీర్థం నుండి
కృష్ణానది ప్రవహిస్తూ తూర్పు వైపుకు వస్తుంటే అక్కడ సూర్యతీర్థం ఉన్నది. ఈ సూర్యతీర్థంలో నైధ్రువుడు అనేటువంటి ఋషి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. ఆ నైధ్రువుడి తపస్సుకి మెచ్చుకుని సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆ నైధ్రువుడికి సంపూర్ణమైనటువంటి ఆయన వాంఛలన్నింటినీ కూడా తీర్చి అనుగ్రహించి, నీ తపస్సు వలన ఈ ప్రాంతమంతా కూడా మరింత శోభిస్తున్నది. నేను ఇక్కడ నీకు ప్రత్యక్షమయ్యాను గనుక ఇది ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా సూర్యతీర్థము అనే పేరుతో ఇది పిలువబడుతుంది. నేను ఇక్కడ ప్రత్యక్షమైనందువలన ఈ నది అలలన్నీ కూడా ఎప్పుడు ఉదయకాంతుల వలె ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాయి అని సూర్యభగవానుడే నైధ్రువుడికి చెప్పాడు. ఆ సూర్యతీర్థంలో ఎంత మహిమ ఉన్నది అంటే, ఏ మంత్రమైనా ఈ సూర్యతీర్థంలో 1,00,000 సార్లు జపిస్తే చాలు సిద్ధిస్తుంది. ఉదాహరణకి గాయత్రి మంత్రం 24 అక్షరాలు కలది. ఈ మంత్రాన్ని అక్షర లక్షలు జపిస్తే సిద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతారు. 24 లక్షల సార్లు మనం జపించక్కర్లేదు. ఆ మంత్రాన్ని 1,00,000 సార్లు మాత్రం జపిస్తే చాలు. ఈ సూర్యతీర్థంలో 24 లక్షల సార్లు చేసినటువంటి ఆ సిద్ధి కలుగుతుంది. అంతటి ఫలితం కూడా ఈ సూర్యతీర్థం ఇస్తుంది. ఏ మంత్రమైనా సరే 1,00,000 సార్లు చేస్తే చాలు, అక్షర లక్షలు చేయక్కర్లేదు. 1,00,000 సార్లు ఈ సూర్యతీర్థంలో జపిస్తే సంపూర్ణమైనటువంటి మంత్రసిద్ధి కలుగుతుంది. అది ఈ సూర్యతీర్థం యొక్క మహిమ. దీర్ఘమైనటువంటి రోగములు, బలహీనత్వము, మానసిక శారీరకమైనటువంటి బలహీనతలు ఇవన్నీ కలిగిన వారు ఆ సూర్యతీర్థానికి వెళ్ళి నిశ్చలమైన మనస్సుతో ఆ సూర్యనారాయణునికి నమస్కరించి, నైధ్రువ మహర్షికి నమస్కరించి, కృష్ణానదిని పూజించి అక్కడ స్నానం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఇక అనారోగ్యం ఉండదు. అంత మహిమాన్వితమైనటువంటిది ఈ సూర్యతీర్థం. ఈ సూర్యతీర్థంలోనే పితృదేవతలకి పిండ ప్రదానం చేసినట్లయితే ఆ పితృదేవతలు సరాసరి సూర్యలోకానికి చేరుకుంటారు. సూర్యలోకంలో వారికి చక్కని ఆదరణ, ఆతిథ్యం లభిస్తుంది. ఈ సూర్యతీర్థాన్ని దాటుకుని ముందుకు వస్తే సప్తకోటి తీర్థం ఉన్నది. ఈ సప్తకోటి తీర్థంలో 7 కోట్ల తీర్థములు ఎక్కడెక్కడ నుండో వచ్చి అక్కడకు చేరాయి. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభూగా అక్కడ వెలిశాడు. ఆ సప్తకోటి తీర్థంలో స్నానం చేసి ఈ పరమేశ్వర లింగాన్ని పూజించినట్లయితే వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయి, చేసిన మహాపాపాలన్నీ తొలగిపోతాయి. దీని నుండి నీటిని తీసుకుని మహావిష్ణువు మాధ్యాహ్నికమైనటువంటి క్రియలన్నీ కూడా చేశాడు. మధ్యాహ్నం వేళ చేసేటువంటి సంధ్యావందనం మొదలైనవి మానవుల దృష్టిలో. మరి ఆ మహావిష్ణువు మధ్యాహ్న సమయంలో ఆయన చేసేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఆయన ఆ విధి విధానాలకు కావలసినటువంటి జలమును ఈ సప్తకోటి తీర్థము నుండి స్వీకరించి ఆ క్రియలన్నీ కూడా ఆయన పూర్తి చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత మలాపహారిణి తీర్థం ఉన్నది. ఈ మలాపహారిణి తీర్థం గురించి చెప్పటం ఎవరి వల్ల కాదు, మహర్షుల వల్ల కాదు, ఇక మానవుల వల్ల ఏమవుతుంది? ఎందరెందరో దేవతలు కూడా మా వల్ల కాదు దీని మహిమ చెప్పటమని వారే పేర్కొన్నారు. పరశురాముడు క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. ఎక్కువ మంది క్షత్రియుల్ని సంహరించటం, నిరపరాధుల్ని సంహరించటం వలన ఆయనకి ఆ హత్యాదోషం సంక్రమించింది. ఈ హత్యాదోషాన్ని పోగొట్టుకోవటానికి, ఎందుకనంటే ఆయన తపస్వి, తపస్సు చేసేటువంటి వాడికి చేసిన హత్యల యొక్క పాపాలు, ఆ పాతకాలన్నీ కూడా అవి పట్టి పీడిస్తూ మనస్సు నిశ్చలంగా ఉండక తపస్సు సరిగా కొనసాగదు. కనుక ముందు ఈ హత్య చేసినటువంటి ఈ పాపాన్ని, ఈ పాతకాన్ని పోగొట్టుకోవాలని అనేక పుణ్యతీర్థాల్లో స్నానాలు చేస్తూ వస్తున్నాడు ఆయన. ఏ తీర్థంలో, ఏ మహానదిలో ఆయన స్నానం చేసినా కూడా ఆయన పాపాలు పరిష్కారం కాలేదు, అవి పరిపూర్ణంగా తొలగిపోలేదు. అవి ఈ మలాపహారిణి తీర్థంలో పరశురాముడు వచ్చి ఒక్కసారి అలా మునిగి లేచేసరికి ఆ గొడ్డలి అంచు నుండి ఈ హత్యాదోషం ఒక రూపాన్ని ధరించింది. ఆ పరశురాముడికి కనిపించి, స్వామి
నేను హత్యా దోషాన్ని, నువ్వు అనేక మంది నిరపరాధుల్ని కూడా హత్య చేశావు కనుక నీకు ఈ హత్యాదోషం సంక్రమించింది. ఈ హత్యాదోషాన్ని నీ శరీరానికి అంటిపెట్టుకుని ఉండేలా చేస్తుంది సహజంగా పాతకం అనేది. కానీ నేను నీ శరీరాన్ని తాకటానికి భయపడుతూ నీ గొడ్డలి అంచున మాత్రం పొంచి ఉన్నానయ్యా, జాగ్రత్తగా దాక్కుని ఉన్నాను. ఉండాల్సినటువంటి అవసరం నాది, నా బాధ్యత నాది. నిన్ను తాకేటువంటి ఆ ధైర్యం నాకు లేదు. అందుకని నిన్ను మాత్రం గౌరవించి నువ్వు పట్టుకున్న గొడ్డలి అంచు దగ్గర నేను పొంచి జాగ్రత్తగా దాక్కున్నాను. నిన్ను వదిలిపెట్టకూడదు నేను. కానీ ఈ మలాపహారిని, ఇది జ్వాలా నది, ఈ నిప్పు మంటలో నన్ను నువ్వు దించావు. ఇక నేను ఉండలేను, భరించలేను, నేను ఈ తాపాన్ని, ఇంతటి జ్వాల నేను భరించలేను, నిన్ను వదిలి, నీ గొడ్డల్ని వదిలి నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయింది. ధర్మాత్ములకి ఈ మలాపహారిణి తీర్థం అమృత రూపం, పాపాత్ములకి ఇది నిప్పు మంట. ఒక పెద్ద జ్వాలా కుండంలో వేస్తే ఎలా భస్మమైపోతాయో పదార్థాలు, అలా మహాపాపాలన్నీ కూడా ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే అన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. పరశురాముడంతటి వాడికి, అవతారమూర్తికి హత్యాదోషం ఏ పుణ్యతీర్థంలోనూ పోకపోతే ఈ మలాపహారిణిలో స్నానం చేసినంత మాత్రం చేతనే ఆయనకి ఆ హత్యాదోషం సంపూర్ణంగా తొలగిపోయి ఆయనకి పూర్వ తేజస్సు అనేది కలిగింది. ఈ మలాపహారిణి తీర్థం క్రోశ ప్రమాణంలో ఉంటుంది అని స్కాంద పురాణం పేర్కొంటుంది. సుమారుగా 2 మైళ్ళ పొడవున విస్తీర్ణంతో ఈ తీర్థంలో ఎక్కడ స్నానం చేసినా ఇదే ఫలం ఉంటుంది. ఆ జల చైతన్యం అంత మేర వరకు కూడా ఉంటుంది. సకల తీర్థములు ఈ మలాపహారిణి నదిలో ఉన్నాయి. ఓంకారంలోనే వేదములన్నీ ఉన్నట్లుగా, సకల దేవతలు పరమేశ్వరునిలోనే ఉన్నట్టుగా సకల తీర్థములు కూడా ఈ మలాపహారిణి తీర్థంలోనే ఉన్నాయి. ఈ మలాపహారిణి తీర్థంలో స్నానం చేస్తే మిగతా తీర్థాలలో చేసినటువంటి ఫలానికి 1,000,000 రెట్లు అధికంగా ఫలం కలుగుతుంది. 1000 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో మలాపహారిణి తీర్థంలో ఒక్క స్నానం చేస్తే అంత ఫలితం కలుగుతుంది. దాల్ఫ్యుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు. ఆయన చాలా నియమనిష్టలతో జీవించేవాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడికి ఆశ్రమంలో మంచి సొరకాయలు, గుమ్మడికాయలు బాగా కాశాయి, నేను నీకు ఇస్తాను అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన మరిచిపోయాడు. ఆ బ్రాహ్మణుడికి ఇవ్వకుండానే కాలవశాన శరీరాన్ని విడిచాడు. శరీరాన్ని విడిచినా, ఎంత తపస్సు చేసినా సరే ఆ ఇచ్చిన మాట నెరవేర్చకపోవటం చేత నక్కగా పుట్టాడు. ఇక్కడ మనం ఒక అంశాన్ని బాగా గమనించాలి. ఎన్ని మహాపుణ్య కార్యాలు చేసినా సరే ఒక మంచి వ్యక్తికి మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోతే, అది చిన్న విషయమైనా సరే, అది ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో ఈ పురాణంలో ఈ కథ చెబుతున్నది. ఋషులు ఇటువంటి సూక్ష్మమైన విషయాలని ఈ జరిగిన సంఘటనలతో మనకు అందించారు. ఎక్కడెక్కడో జరిగిన విషయాల్ని వదిలివేయకుండా. ఒక మహర్షి తపస్సు చేసి నియమనిష్టలతో బ్రతికిన వాడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ముక్తుడవ్వాలి. ఆయన స్వర్గం కోరుకుంటే స్వర్గం, బ్రహ్మలోకం కోరుకుంటే బ్రహ్మలోకం, ఏ లోకానికైనా సరే ఆయన యొక్క అభీష్టం మేరకు చేరుకోగలిగినటువంటి తపస్సు చేశాడు. అయినా సరే వెళ్ళలేదు. వెళ్ళకపోతే పోని కనీసం మానవ జన్మ ఎత్తాడా? మళ్ళీ లేదు, నక్కగా పుట్టాడు. అంటే నువ్వు చేస్తానన్నటువంటి పని చెయ్యకుండా అవతల వాడికి మాట ఇచ్చి నిలుపుకోకపోతే వచ్చిన ఒక్క అసత్య దోషం వల్ల మహర్షి అంతటి వాడి కూడా నక్కగా పుట్టాడు. నక్కగా పుట్టి ఆ జన్మ అయిపోయింది. మళ్ళీ వేరే మృగరూపాలు ఎత్తటం మొదలుపెట్టాడు. చూడండి ఆ పాప ఫలం ఎలా ఉంటుందో. అలా మృగరూపాలు ఎత్తుతూ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఎందుకంటే తపస్సు చేశాడు కదా. అందుకని ఆ తపస్సు అనేటువంటిది ఎలా రక్షిస్తుందో కూడా ఈ కథలో తెలుసుకోవాలి. తాను మృగరూపంలో ఉన్నప్పటికీ కూడా జ్ఞానం కలిగింది. మానవులకి మనకే కలగదు. పూర్వజన్మ ఏమిటో మనకు తెలియదు. కానీ మహాతపస్సు చేయటం వల్ల, ఒక అపరాధం వల్ల జంతు జన్మ వచ్చినప్పటికీ కూడా పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నేను ఎందుకని ఈ జంతు జన్మలు ఎత్తుతున్నాను? నేను తపస్విని,
నాకు ఏమిటి ఇటువంటి ప్రారంధం ఏర్పడింది అని ఆయన ఆలోచించాడు. ఆలోచించి అక్కడ గౌతమ మహర్షి ఉంటే ఆ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరకు వెళ్ళి జంతు రూపంలో ఉన్న ఈ దాల్భ్యుడు ఆయన్ని ప్రశ్నించాడు, స్వామి, నాకు ఈ జంతు రూపం ఏర్పడింది, ఎందువల్ల ఏర్పడింది నాకు అర్థం కావటం లేదు, నేనేమో తపస్సు చేశాను అన్నాడు. అంటే తను చేసినటువంటి వాగ్దానం కూడా మరిచిపోయాడు. అప్పుడు ఆ గౌతమ మహర్షి, నువ్వు ఒక బ్రాహ్మణుడికి కూరగాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఇవ్వలేదయ్యా, అందుకని నీకు ఈ దశ వచ్చింది అన్నాడు. అంటే నల్లగా వస్త్రం ధరించినటువంటి వాడికి ఏదైనా మరకైనా కూడా కనిపించదు. మహాపాపి ఏదో ఒక చిన్న అబద్ధం చెబితే అది పెద్ద లెక్కలోకి రాదు. కానీ స్వచ్ఛమైనటువంటి తెల్లని వస్త్రం ధరించిన వాడికి చిన్న ఒక్క మరకైనా సరే అది స్పష్టంగా కనిపిస్తుంది దీనే ఈ వస్త్రం అంతటిలో కూడా. అదేవిధంగా నియమనిష్టలతో ఏ లోపము చేయకుండా బతికినటువంటి వాడు ఒక్క చిన్న వాగ్దానాన్ని నెరవేర్చుకోనందువలన ఇన్ని జంతు జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఈ గౌతమ మహర్షి చెప్పిన మాటకి జ్ఞానోదయం కలిగి, స్వామి నిజమే, ఇప్పుడు నేను ఈ జంతు జన్మలో ఉన్నాను, నేను ఎవడికి ఏ రకంగా సహాయం చేయగలను, ముందు ఈ జన్మ పోతే నా వాగ్దానం నెరవేర్చుకోగలుగుతాను అని గౌతమ మహర్షికి విన్నవించుకున్నాడు. నాయన, నీ మహాపాపాన్ని తొలగించేటువంటి శక్తి మాకు లేదు, ఎవరికీ లేదు. కృష్ణానదిలో మలాపహారిణి తీర్థం ఉన్నది, నువ్వు ఆ మలాపహారిణి తీర్థానికి వెళ్ళి స్నానం చేస్తే నీకు ఈ జంతు జన్మ పోయి నీకు మనుష్య రూపం సిద్ధిస్తుంది అని ఆయన చెప్పాడు. గౌతమ మహర్షికి నమస్కరించి ఆ జంతు రూపంలో ఉన్న దాల్భ్యుడు వచ్చి ఈ మలాపహారిణి తీర్థంలో మునిగిన వెంటనే ఆ జంతు శరీరం పోయి మానవ రూపంతో మంచి తేజస్సుతో ఆయన పైకి లేచాడు. ఆ తరువాత ఆయన వెళ్ళి ఆయన చేయవలసినటువంటి ధర్మకార్య విధులన్నీ చేసి ఆ తర్వాత వచ్చి మలాపహారిణి తీర్థం దగ్గరే ఎంతో కాలం తపస్సు చేసి తర్వాత ముక్తుడయ్యాడు. ఇది ఈ మలాపహారిణి తీర్థానికి ఉన్నటువంటి మహిమ ఎవరూ చెప్పలేనటువంటిది. సనకన్ ముందుకు ప్రేమ చూపి ప్రజకై స్తంభించి గంభీరతన్ పెను ధ్యానంబున ఆనకట్ట వెనుకన్ విజ్ఞాన యోగంబునన్ ప్రణవారాధన చేయు దానగుణ సంపన్నోన్నత త్యాగియవు ఘన కూర్మంబును చూచినట్లగును నిన్కానంగ కృష్ణానది. ఓ కృష్ణానది, నిన్ను చూస్తుంటే మత్స్యావతారంలాగా కనిపిస్తున్నావు, కూర్మావతారంలాగా కూడా కనిపిస్తున్నావు, పెద్ద తాబేలులాగా ఉన్నావు, చలనం లేకుండా త్యాగబుద్ధితో సకల జనులకు కూడా సిరి సంపదలు చేకూర్చాలి అని ఆనకట్ట వెనుక నిశ్చలంగా ఉన్న నిన్ను చూస్తుంటే ఒక నీలిరంగు పెద్ద తాబేలులాగా ఉన్నావు నువ్వు. ఆ తాబేలు కూడా నిశ్చలంగా ఉండటంతో ధ్యానం చేస్తూ ఈ సకల జనులకు ప్రగతిని, అభివృద్ధిని, శాంతిని, సుఖాన్ని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ గొప్ప ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో నిమగ్నుడైన ఒక కూర్మ మునివలే నాకు కనిపిస్తున్నావు. సనకన్ ముందుకు ప్రవాహ రూపంలో ముందుకి వెళ్లకుండా ప్రేమ చూపి ప్రజకై స్తంభించి గంభీరతన్ పెను ధ్యానంబున ఆనకట్ట వెనుకన్ విజ్ఞాన యోగంబునన్. జ్ఞానయోగాన్ని అవలంబించటం ఉన్నది, భక్తి యోగాన్ని అవలంబించటం ఉన్నది, కర్మయోగమును అవలంబించటం ఉన్నది. కానీ నువ్వు ఆనకట్ట వెనుక విజ్ఞాన యోగాన్ని అవలంబించి సకల జనులకు కూడా ప్రగతిని చేకూర్చాలని గంభీరమైన గొప్ప ధ్యానం చేస్తున్న తాబేలు వలె ఉన్నావు. ప్రణవారాధన చేయు దానగుణ సంపన్నోన్నత త్యాగియవు ఘన కూర్మంబును చూచినట్లగును నిన్కానంగ కృష్ణానది. ఓం 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 అని ఆ ఓంకారమూర్తి అయిన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ ప్రజలందరికీ సుఖశాంతులు కలిగించు, వీరికి చక్కని అభివృద్ధి కలిగించు అని నువ్వు మా కోసం ధ్యానం చేస్తున్న ఒక మహర్షి తాబేలు రూపంలో ఉన్నట్టుగా ఆ నిశ్చలమైనటువంటి ఆ జలాన్ని చూస్తుంటే ఆనకట్ట వెనుక ఒక కూర్మమూర్తిలాగా కనిపిస్తున్నావు. ఓ కృష్ణవేణి,
ఎన్నెన్ని రూపాలుగా ఎన్నెన్ని విధాలుగా ఈ భక్తులకి దర్శనమిస్తావో ఎవరూ తెలుసుకోలేరు. ఎవరి ఊహకి అందనటువంటి మహిమాన్విత రూపిణివి నువ్వు. జై కృష్ణవేణి.